చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎవడ్రా నువ్వు? నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నావు? ఎవడ్రా నువ్వు? వదలరా! వదలరా! నేను చంపాలని చూస్తావా? నిన్ను నా భర్త చంపాలని చూస్తావా? ఎవరా నువ్వు? ఎవరు? టైంకి ఇది వచ్చింది కాబట్టి బతికిపోయాను, లేదంటే నా ఫోటోకి దండ పడేది. దేవికకి అనుమానం రాకుండా మతిమరుపు ఉన్న వాళ్ళ యాక్ట్ చేయాలి. ఎవరా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరు? నా భర్తను చంపాలని చూస్తున్నావా? తీరా! ఆగు! ఆగరా! దేవిక, 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 ఎవరతను? నీ ఫ్రెండా? అసలు ఏంటిది? నువ్వు పిలుస్తుంటే పారిపోయాడేంటి? అయ్యో కళ్యాణ్, వాడు నా ఫ్రెండ్ కాదు, మిమ్మల్ని చంపాలని వచ్చాడు. అవునా? నన్ను చంపాలని చూశాడు. ఎందుకు? అయినా ఇంతకు వచ్చింది డాక్టర్ కాదా? మరి ఇంజెక్షన్ చేయకుండా వెళ్ళిపోయాడేంటి? నువ్వు పిలువు దేవిక, వెళ్ళి డాక్టర్ని పిలువు. అయ్యో, వాడు డాక్టర్ కాదండి, మిమ్మల్ని చంపడానికి వచ్చాడు. వాడు ఎవరై ఉంటాడో? నీలకంఠం మనిషి అయి ఉంటాడా? దీనికి ఆ నీలకంఠం అరెస్ట్ అయిన విషయం తెలియదనుకుంటా. ఈ అటాక్ వాడి పనే అయి ఉంటుంది. నా శత్రువులు ఇలా రౌండప్ చేసి రౌండ్లు వేస్తున్నారేంటి స్వామి? నీలకంఠం అరెస్ట్ అయ్యాడా? అంటే పోలీసులకి నా మీద కుట్ర చేసింది నీలకంఠమే అన్న నిజం తెలిసిపోయిందా? లేదంటే ఇంకే కారణం చేతైనా అరెస్ట్ అయి ఉంటాడా? ఇప్పుడు నా శత్రువు అరెస్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేక కళ్యాణ్ని గుర్తు తెలియని వ్యక్తి చంపాలని చూసినందుకు బాధపడాలా? కాల్ లిస్ట్ చూస్తే నేను డౌట్ పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుస్తుంది. దీనికి ఏ నిజం ఎప్పుడు తెలిసిపోతుందో అన్న టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవే రాక్షసి. ఈ రౌడీ ఫోన్ లిస్ట్లో ఆదర్శ పేరెందుకుంది? కళ్యాణ్ మీద అటాక్ చేయమని చెప్పింది ఆదర్శ అయి ఉంటాడా? అసలు నిజమేంటి? వెంటనే తెలుసుకుని యాక్షన్ తీసుకోవాలి. దేవిక, అల్లుడి గారికి భోజనం తీసుకొచ్చాను, తొందరగా వడ్డించమ్మా. పాపం కడుపు నిండా అన్నం లేక విలువెల్లాడిపోయి ఉంటాడు. స్కూల్ టీచర్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను టీచర్ కాదు, మీ అత్తయ్య గారు. మీకోసం భోజనం తీసుకొచ్చారు. అంటే నాకు భోజనం వద్దు. నాకు లంచ్ కావాలి.